ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. But thou, O Lord, art a shield for me, my glory, and the lifter up of mine head. ఈ దినాల్లో కూడా ఇవి చాలానే చూస్తున్నాం. అవి ఏమిటంటే తల్లిదండ్రులను, పిల్లలను చంపివేయడం, పిల్లలు తల్లిదండ్రులను చంపడం. ఇదే పరిస్థితి రాజైన దావీదుకు తన జీవితంలో జరిగింది. ఆయనకు శత్రువులంటూ బయట నుండి ఉన్న ప్రాణం తీయచూచిన వారు తన ఇంటిలోనే తన కన్న కుమారుడైన అబ్షాలోము తనకు ప్రాణహాని చేయుటకు, రాజ్యాన్ని చేజిక్కించుకొనుటకు పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు. దావీదు ఎంతటి వీరుడు, శూరుడు! చిన్నతనంలోనే ఎలుగుబంటిని, సింహాన్ని, గొల్యాతును జయించినవాడు. వాటన్నిటి నుండి తన ప్రాణాన్ని రక్షించుకొనగలిగినవాడు. అంతటి జయవీరుడు అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తనల గ్రంథం నుండి 3వ అధ్యాయము 3వ వచనంలో, యెహోవా, నీవే నాకు కేడెము, నీవే నాకు అతిశయాస్పదముగు, నా తల ఎత్తువాడవు గాను ఉన్నావు అని కీర్తనను రచించాడు. అవును, దేవుడే దావీదుకు కేడెముగా ఉండి తన ప్రాణాన్ని కాపాడువాడు. ఆయన తన తలను పైకెత్తువాడు. దావీదును బాధించువారు ఎంత విస్తరించి ఉన్నారు! ఆయన ప్రాణాన్ని తీయజూచువారు ఎంతోమంది ఉన్నారు. అందుకే దావీదు మహారాజుకి దేవుడే ఆధారము. మనము కూడా ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని శోధనలు ఉన్నా మనకు దేవుడే ఆధారము. ఆయనే మనకు దిక్కు. కనుక దావీదు ఆశ్రయించినట్టే మనము కూడా ఆ దేవునిని ఆధారము చేసుకొని ఆయనను ఆశ్రయముగా కలిగి ఉందుముగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన్ని విని ఉన్నారో తండ్రి ప్రభా, మాతో మాట్లాడిన దేవానికి వందనాలు తండ్రి. అవును ప్రభా, మీరే మాకు కేడము, మీరే మాకు కోట, మీరే మా దుర్గము, మీరే మా అతిశయాస్పదము తండ్రి. మా తల ఎత్తు వాడువగా ఉన్నందుకు మీకే వందలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా తండ్రి ప్రభా. వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడినందుకు వందనాలు దేవా. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలను, అక్రతలను సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.